టీసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలు, నాటి ప్రధాని నెహ్రూ మాటలను నిజం చేసిన కాంగ్రెస్. సాగర్ జలాల విడుదల కార్యక్రమంలో మంత్రి రామిరెడ్డి. నల్లా చట్టాలతో సకల జనుల సమ్మెను అడ్డుకోలేరు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ శక్తి ఆపలేదు. న్యూ డెమోక్రసీ నేతల ధీమా. ఆరు నూరైనా తెలంగాణ ఇవ్వాల్సిందే. సామూహిక నిరాహార దీక్ష శిబిరంలో కేంద్రాన్ని డిమాండ్ చేసిన జేఏసీ నేతలు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పీడీఎస్యూ ఆందోళన. ఎస్ఐ రాత పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్. వార్తల్లోని వివరాలు. నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయమని రాష్ట్ర ఉద్యాన శాఖ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సాగర్ జలాల రాకతో ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధి వేగవంతమైందన్నారు. సాగునీటి అవసరాలతో పాటు జిల్లాలో ప్రజల తాగునీటి సమస్యను 4.5 దశాబ్దాలుగా సాగర్ జలాలు తీరుస్తున్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలే రిజర్వాయర్ నుంచి సాగర్ జలాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి పాలేరు చెరువు వద్ద పూజలు చేసి నీటిని విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాన్కొండ రాధాకిషోర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సాగర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు భూమి తర్వాత అత్యంత అవసరమైంది సాగునీరని మంత్రి చెప్పారు. సాగునీటి ప్రాధాన్యతను గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ జలయజ్ఞం చేపట్టి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగర్ జలాలు సరఫరా అవుతున్నాయని తెలిపారు. కాలం కలిసి వచ్చి అన్ని జలాశయాలు నిండాయని రామిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 90% ధాన్యం కొనడం జరిగింది. దాంతో పాటు ప్రత్యేకంగా ఈ సంబంధించిన అధికారులు ఎస్సీ గారు కానివ్వండి, సిఈ గారు కానివ్వండి, చిన్న లెవెల్ అధికారులు కూడా తొందరగా తోడ్పాటు చేసి భవిష్యత్తులో మరి మోడలేషన్ దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పి అందరి కోరిక, ఇంజనీరింగ్ తో పాటు రైతుల కోరిక కూడా ఆ విధంగా ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ లెఫ్ట్ బ్యాంక్ కింద ఉన్న పెద్దలందరం కూడా కూర్చొని మాట్లాడుకుని దాంతోపాటు రైతు సోదరులతో పాటు డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ తో పాటు దానికి సంబంధించిన ఈఈలు ఎస్సీలు సిఈ గారితో కూర్చొని మాట్లాడుకుని రేపు రబీలో మనం కాస్త ఓపిక పెడితే ఈ మోడరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి చేసమంగా వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక రైతు కూడా వాటిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్మా చట్టాన్ని ప్రయోగించి సకల జనుల సమ్మెలో ఉద్యోగులను పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకోరాదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలిపింది. నల్ల చట్టాలు చూసి ఉద్యమకారులు ఎవరూ భయపడరాదని పేర్కొంది. ఖమ్మం జిల్లా న్యూ డెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్, జిల్లా కార్యదర్శి పి రంగారావు, నాయకులు ఆవుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలతో ఆటలాడుకుంటుందని వారు ఆరోపించారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసినా కేంద్రం కుంటి సాకులు చూపుతూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఎస్మా చట్టం అమలు చేస్తే అది కాంగ్రెస్ నేతన భస్మాసుర హస్తం కాగలదని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి చేత మేము గతంలో తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చినటువంటి లేఖకే కట్టుబడి ఉన్నాము అనేటువంటి ఒక ప్రకటన చేయించాల్సినటువంటి అవసరం మాత్రం తప్పనిసరి ఉంది. లేనట్లయితే 2 కళ్ళ సిద్ధాంతం పేరుతో చంద్రబాబు గారు తెలుగుదేశం అధిష్టానం ఆడుతున్నటువంటి నాటకాన్ని తెలంగాణ ప్రజానీకం చూస్తూ సహించడానికి సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మేము ఒకసారి గుర్తు చేయాలి. పార్టీ సిపిఎం పార్టీ కేంద్ర నాయకులు వ్యాఖ్యానించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఆ పార్టీ కూడా ముందొక మాట వెనుకో మాట చెప్పేటువంటి వైఖరి ఇస్తే మేము అడ్డం పడుతున్నాం, మాకేం అభ్యంతరం లేదని చెప్పినటువంటి పార్టీ ఈరోజు ఆ విధంగా వ్యాఖ్యానం చేయడం ఎవరి నుంచో వాళ్ళ ఎవరి మద్దతు కూడగట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప తెలంగాణ ఉద్యమ వ్యతిరేకుల
గొంతుతోని మాట్లాడటం తప్ప మరొకటి కాదని చెప్పి మేము భావిస్తాం. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బంగారు భవితకు తొలిమెట్టు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, Dare Campus, Kuravi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు. ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రమ్ కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. MSET కోర్స్ GTEN అండ్ SAIK. ISET కోడ్ GATN. SEET కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech,
ECE, EEE, మెకానికల్, సివిల్, CSE, IT and MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 and 9989148826. సబ్ ఇన్స్పెక్టర్ల రాత పరీక్షలను రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. F14 ఉత్తర్వులను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఖమ్మంలో PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని ధర్నా చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. F14 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్ ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ ఇలాంటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం అంతా కూడా తెలంగాణని వెలిక్కి కొట్టేదానికోసం రకరకాల కుట్రల్ని ఢిల్లీలో పన్నుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అది 2004 కావచ్చు, 2009లో కావచ్చు, మేము అధికారంలోకి వస్తే తెలంగాణను ఇస్తామన్నారు. ఇవాళ మేనిఫెస్టో నుంచి వైదొలుగుతున్నారు. అందుకని కింది స్థాయి, జిల్లా స్థాయి, గ్రామీణ స్థాయి, 2వ తరగతి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తమ అధిష్టానాన్ని ఒత్తిడి తీసుకొని రావాలా, తమ అధిష్టానాన్ని ఈ తెలంగాణ కోసం అనుకూలంగా ఒప్పించడానికి కోసం అన్ని రకాల ప్రయత్నం చేయాలనేటువంటి సిపిఎంఎల్ కృషి వచ్చింది. తక్షణం మంత్రులు స్పీకర్ కాకుండా గవర్నర్ దగ్గరికి వెళ్లి తమ రాజీనామాలు ఆమోదింపజేసుకొని తద్వారా మాత్రమే తన తెలంగాణ నిజాయితీని, తన చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని కృషి కోరుతాం. అరుణోదయ కళాకారులు తమ ఆటపాటలతో విద్యార్థులను అలరించారు. తెలంగాణ ఉద్యమ గీతాలు ఆలపించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఏ కోర్సులో చేరాలి, ఏ ఇంజనీరింగ్ అయితే బెస్ట్ అనే ఆలోచనతో విద్యార్థులు తర్జన భర్జన పడుతున్నారు. వారి కోసం రోజుకో కోర్సు వివరాలను తెలియజేస్తున్నాం. ఇవాళ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మానవులు ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయడానికి మూల కారణమైన బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ సహాయం లేకుండా మరే ఇతర సైన్స్ విభాగం ఎలాంటి పని చేయలేదు. అందుకే మెకానికల్ ఇంజనీర్లు లేకుండా ఎలాంటి పరిశ్రమలు ఉండవు. మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రధానంగా కైనమాటిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, హీట్ అండ్ ఎనర్జీ వంటి సబ్జెక్టుల్లో శిక్షణనిచ్చి విద్యార్థులు కేవలం సంబంధిత పరిశ్రమల్లోనే కాకుండా ఏవియేషన్, రోబోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ మరియు మెడికల్ టెక్నాలజీ వంటి అధునాతన పరిశ్రమల్లో కూడా పనిచేయగల సామర్థ్యాన్ని కల్పిస్తారు. ఈ కోర్సు చదివేటప్పుడు టెక్నికల్ డ్రాయింగ్, మెషిన్ డిజైన్ మరియు కంప్యూటర్ నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మెకానికల్ ఇంజనీర్లకు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని ఆటోమొబైల్, ఏరోనాటికల్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు, వ్యవసాయ సంబంధ పరిశ్రమలు, అంతరిక్ష పరిశోధనా సంస్థలు, చమురు క్షేత్రాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలుంటాయి. వీరికి సరాసరి ప్రారంభ వేతనం 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఉంటుంది. 3 ఏళ్ల అనుభవం గడించాక 30,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు వేతనం స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు
శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు ఐఎస్టీఈ, ఐఈటీఈ మరియు సిఎస్ఐ మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రమ్ కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ఐసెట్ కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, Mechanical, Civil, CSE, IT and MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 and 9989148826. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్. స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో MBAలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి. 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ECE, CSE, EEE, Civil, IT, MBA and MCA. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 and 9573826231. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ను డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో JNTU హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు JNTU ప్రకటించిన EEE బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్ BTech నందు CSE, IT, EEE, ECE, Civil and Mechanical. MTech నందు CSE, VLSI, Design, PEED, DECS మరియు MBA విద్యార్థులకు AC క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ YVSSV ప్రసాద్ రావు.
శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. ఏ దేశమేగినా ఎందుకాలీడినా వారు జన్మభూమిని మరోలేదు. కన్నగడ్డ మీద విద్యార్థుల ఇబ్బందులను చూసి చలించిపోయారు. వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతలపాడు గ్రామానికి చెందిన విద్యార్థులు చదువుకునేందుకు నాగులంచ గ్రామానికి నడిచి వెళ్లేవారు. 7వ తరగతి చదువుకున్న 25 మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రవాస భారతీయుడు నల్లమూతు రామకోటేశ్వరరావు ₹1,00,000 విలువైన సైకిళ్లను పంపిణీ చేయించారు. సర్పంచ్ బాలస్వామి, సామిని నాగేశ్వరరావు, మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుల సమక్షంలో సైకిళ్లను పంపిణీ చేశారు. ఇతర దేశాలకు వెళ్లిన గ్రామ సంక్షేమానికి, అభివృద్ధికి సహకరిస్తున్న రామకోటేశ్వరరావుకు గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ముఖ్య అతిథిగా చేసిన ఎంఈఓ గారు, రకరకాల పరిస్థితులు గారు, వేదికను అలంకరించిన పెద్దలందరూ, సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, అందరికీ నమస్కారం. మన ఊర్లో పిల్లగాళ్ళు శ్రద్ధగా చదువుకోవాలి. ఇక్కడ నుంచి నాగలంచ పోతున్నాం, ఇక్కడ 10వ తరగతి దాకా కట్టిద్దామనే ఆశ ఇది చూపించి మరి దీన్ని ఈ పిల్లగాళ్ళకి ఎట్ట చేసైనా కొంత మనకి న్యాయం చేకూర్చాలని ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, కేఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో, 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో, అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్, పిహెచ్డి క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. జేఎన్టీయూ యూనివర్సిటీ ఎంబీఏ నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామరెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు, ఐఏఎస్ ఖమ్మం మరియు ఎస్పీ కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు: 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన పీఈడీల పర్యవేక్షణలు, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. జేకేసీతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. యుఎస్ఏలో గల ఎంకే, యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, సిఎస్సి,
ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఎంటెక్, సిఎస్ఈ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, బీటెక్ అండ్ ఎంబీఏ కోడ్ పీపీఐటీ, బి ఫార్మసీ కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ప్రభుత్వం సకల జనుల సమ్మెను అడ్డుకోరాదని తెలంగాణ ఉద్యమ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వ బెదిరింపు చర్యలను ఉద్యమకారులు భయపడరన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలు జరిగాయి. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో జేఏసీ కన్వీనర్ కనకచారి, కో కన్వీనర్ కోరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, శ్రీను, కాజా, స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని తెలంగాణ జనం ముక్త కంఠంతో నినదిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కనకాచారి విమర్శించారు. సకల జనుల సమ్మెను ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలంతా సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. 14F రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తుల మీద బెదిరింపుల చర్యలను మానుకోవాలని ఖమ్మం జిల్లా చేసిన మనం డిమాండ్ చేస్తున్నాం. 166 జీవో, 177 జీవోలని 14F వెంటనే రద్దు చేయాలని, ఇలాంటి చర్యలకి బెదిరింపులకి ఇక్కడ లొంగేవాడలేరని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఈ ఉద్యమం ఇదే విధంగా కొనసాగించాలని ఎంప్లాయీస్కి అందరం ఖమ్మం జిల్లా చేసిన విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలు, నాటి ప్రధాని నెహ్రూ మాటలను నిజం చేసిన కాంగ్రెస్. సాగర్ జలాల విడుదల కార్యక్రమంలో మంత్రి రామిరెడ్డి. నల్లా చట్టాలతో సకల జనుల సమ్మెను అడ్డుకోలేరు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ శక్తి ఆపలేదు. న్యూ డెమోక్రసీ నేతల ధీమా. ఆరు నూరైనా తెలంగాణ ఇవ్వాల్సిందే. సామూహిక నిరాహార దీక్ష శిబిరంలో కేంద్రాన్ని డిమాండ్ చేసిన జేఏసీ నేతలు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పీడీఎస్యూ ఆందోళన. ఎస్ఐ రాత పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.